సార్ ఇప్పుడు మనకు వచ్చే వ్యాధులకు మూల కారణం మనం తీసుకునే ఫుడ్. అసలు ఒక మనిషి మామూలుగా ఒక మనిషి సాధారణంగా ఫుడ్ తీసుకోవాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. ఈ కాలం లోపల ఏమవుతుంది అనేసి అంటే తిండి. తిండి అంటే ఏమనుకుంటున్నాడు అనేసి అంటే ఏం చేస్తున్నాడంటే మొత్తం ఫైబర్ తీసేసి ఓన్లీ పిండి పదార్థమే తింటున్నాడు. హ్మ్. అయితే మేము ఏమంటామంటే దీని లోపల విష్ణుతత్వము, శివతత్వము, బ్రహ్మతత్వము ఇలా 3 పదార్థాలు ఉంటాయి. ఏది తిండిలో. హ్మ్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆహ్, విష్ణు పదార్థం. విష్ణు పదార్థం అంటే ఏంటిది? అరటి తోలు తీసేస్తే మధ్యలో వచ్చే గుజ్జు ఉంటుంది కదా! అవును. ఇది విష్ణు పదార్థం అన్నట్టు. తీపిగా, హాయిగా, నీట్‌గా ఉంటుంది. ఓకే. అవునా? తర్వాత వచ్చి శివతత్వము. హ్మ్. ఏదైతే పొట్టు ఉంటుందో హ్మ్. అది శివతత్వం కవచం అన్నట్టు. ఓకే. బ్రహ్మతత్వం అంటే? బ్రహ్మతత్వం అంటే బీజాలు, విత్తనాలు. ఓకే. ఇవి పదార్థాల లోపల అన్నట్టు. హ్మ్. దీని లోపల పంచగవ్యాల లోపల క్లియర్‌గా ఇచ్చారు. అండ్ మన చరక సంహితలో దీని గురించి చాలా బాగా చెప్పారు. హ్మ్. అయితే ఎలాంటి వాళ్ళు ఎలాంటి తత్వ పదార్థాలు తింటే శరీరం బాగవుతదనేసి ఇక్కడ ఒకటిది. ఉదాహరణకు పిల్లలు పుడతలేరు. హ్మ్. మరి ఇలాంటి వాళ్ళు ఏదెక్కువ తింటే వీళ్ళకి పిల్లలైతారనేసి ప్రశ్న మనకు. అయితే ఇక్కడ తినాల్సిందేందంటే బ్రహ్మ పదార్థాలు తినాలి. అంటే ఓకే. విత్తనాలు ఎక్కువున్న ఫలాలు తినాలి. భోజనం అవి చేయాలి. ఓకే. మరి విత్తనాలు దేంట్లో ఎక్కువున్నాయి? చూడండి. జామకాయల్లో ఉన్నాయి, అవును. దానిమ్మల్లో ఉన్నాయి. అవును. ఇలా ఎక్కువ విత్తులున్న పదార్థాలు తింటే శరీరానికి మంచిది వాళ్ళు. ఓకే. బాగా తినాలి. అయితే వీళ్ళకు పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అలాగే శరీరం లోపల స్కిన్ డిసీజెస్ వస్తాయి. అవును. మరి ఇలాంటి వాళ్ళు ఏ పదార్థాలు తినాలి? అప్పుడేందంటే శివ పదార్థాలు ఎక్కువ తినాలన్నట్టు. ఓకే. తోలు పదార్థాలు. తోలు ఏవి సార్? ఇప్పుడు ఉదాహరణకు పండ్ల లోపల తోలుతో సహా తినేదేంటి చెప్పండి? తోలుతో సహా ఆపిల్. తినొచ్చు. దాంట్లో కూడా శివతత్వం ఉంటుంది. అంటే ఒగరు పదార్థాలన్నీ మీకు శివతత్వం కిందకెళ్ళిపోతాయి చూసుకోండి. ఓకే. తర్వాత జామకాయ కూడా తోలుతోనే తింటాం కదా సార్? అది కూడా దాని కిందకి వచ్చేస్తుంది. ఓకే. విత్తనాలు ఎక్కువున్నాయి బ్రహ్మ పదార్థం. హ్మ్. తోలు దొడ్డుగుంది, మంచిగుంది తింటున్నాం అనేసి అంటే అదొచ్చేసి శివతత్వం. ఓకే. ఇక బాగా తియ్యగా ఉంది, బాగా అనిపిస్తుంది అనేసి అంటే అది విష్ణుతత్వం కింద. ఓకే. మధురంగా ఉంటాయి అన్నట్టు అవి. ఓకే. అర్థమవుతుందా అండి? హ్మ్. సో, మన శరీరానికి దేనికి, ఏ వ్యాధికి ఏమేమి తినాలనేసి నిర్ధారణ ఇచ్చింది. అందుకోసమే పథ్య పాలన చేయమని చెప్పారు. ఓకే. అయితే ఉదాహరణకు నాభి సెట్ చేసిన తర్వాత 3 రోజుల పథ్యం ఇస్తాం మనం. ఏం అది ఎలా తినాలి? ఉంటుంది సార్ ఆ! డైట్? ఏం తినాలి, ఏం తినకూడదు ఇక్కడ క్లియర్ మనకిక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు నేను చేసే పద్ధతి ఏంటిది అనేసంటే, మా పూర్వీకుల నుంచి చెప్పిందన్నట్టు. 3 రోజులు వెల్లుల్లి, కారము, అన్నము నెయ్యితో కలుపుకొని మెత్తటి అన్నంలో కలుపుకొని తినాలి 3 రోజులు. 3 ముళ్ళ 9 భోజనాలు చేయాలి వీళ్ళు. 3 పూటలా? 3 పూటలు. ఇంకేం తినొద్దు. ఇంకేం తినొద్దు. నెయ్యి తాగాలి. ఓకే. నీకు ఇంకెక్కువ ఆకలనిపిస్తే ఇంకా 2 పూటలు ఎక్కువ అదే తిను. కానీ అదే తినాలి. అదే తినాలి. కానీ వేడి వేడి తినాలి. ఓకే. చల్లగా తింటే పోదు మళ్ళీ. వేడిగా తినాలి, గోరువెచ్చటి నీళ్ళే తాగాలి. దానివల్ల ఏమవుతుందంటే నాభి స్థానం గట్టిగా కూర్చుంటుంది మీకు. ఓకే. ఆ 3 రోజులు తినడం వల్ల. నెయ్యి ఏం చేస్తుందంటే మీ యొక్క అగ్నిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందుకోసం భోజనం ముందు 2 చెంచాలు తాగాలి, భోజనం తర్వాత 2 చెంచాలు తాగాలి ఓకే. కంపల్సరీ. అలా చేయడం వల్ల ఏమవుతుంది అనేసంటే శరీరం లోపల ఉన్న నాభి స్థానం గట్టిగా కూర్చుంటుంది. ఓహ్! ఇది సంగతి. ఇక నెయ్యి యొక్క మహత్తు చెప్పుకుంటా పోతే మళ్ళీ పైల్స్. హ్మ్. ఈ రోజుల్లో పైల్స్ ఎక్కువ ఉంది కదా! అవును. పైల్స్‌కి మోషన్స్ క్లియర్ కావు. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా తీసుకునేది ఏంటంటే ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యిని భోజనం ముందు 2-3 చెంచాలు, 2-3 చెంచాలు భోజనం తర్వాత ఓకే. రెగ్యులర్‌గా తీసుకోవాలి వీళ్ళు. ఓకే. అలా రెగ్యులర్‌గా 3 పూటల ఎంత ఎక్కువ నెయ్యి తీసుకుంటే వాళ్ళ పైల్స్ రోగం అంత తొందరగా క్యూర్ అయిపోతది. ఓకే. రక్తం పడతా ఉంటది, చేస్తా ఉంటారు కదా! అలాంటిది కూడా క్యూర్ అయిపోతుంది. ఓన్లీ నెయ్యి తాగడం వల్లనే. ఓకే. ఇప్పుడు ఒక మనిషి పొద్దుట మనం తీసుకునే ఫుడ్ చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? అయితే ఇప్పుడు ఆవుంది. హ్మ్. ఆవు పాలను మనం ఏం చేస్తున్నాం? పెరుగు చేస్తున్నాం. అవును. అంటే గుడ్ బ్యాక్టీరియా. అవును. సో, మనం ఏం చేయొచ్చు? రాత్రిపూట అన్నంలో పాలను కలిపి తోడేసి, హ్మ్. పొద్దున దాని లోపల ఇంకొంచెం నీళ్లు కలిపి, కొంచెం సేందవ లవణము, హ్మ్. కొంచెం జీరా, కొంచెము ధనియాలు, పచ్చి ధనియాలు ఉంటాయి కదా! మనవి కొత్తిమీర అంటాం మనం ఇక్కడ. అవును. ఆ కొత్తిమీరని ఏసి, మంచిగా దాన్ని కలిపి, కొంచెం ఉల్లిపాయతోని తీసుకున్నామనుకోండి,
కడుపు అంతా క్లియర్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం? చద్దన్నం అని అదే నేను అంటే మన పాతకాలంలో పెద్దవాళ్ళందరూ కూడా ఇదే తీసుకునేది. మనం యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తే చద్దన్నం పాతకాలంలో బ్రేక్ఫాస్ట్ ఇదే అని వస్తుంది. దీనివల్ల లాభాలు ఏంటి సార్? లాభాలు ఏంటి అనేసి అంటే శరీరానికి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా మనకు అందుతుంది, మన గట్స్కి. మన శరీరం లోపల బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. మనం చనిపోతే మన బ్యాక్టీరియా మనల్ని తినడం మొదలు పెడుతుంది. అందుకోసం మనం తొందరగా జీర్ణం అయిపోతాం అన్నట్టు. ఇది సంగతి. అయితే కడుపు లోపల జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్ కావాలి అనేసి అంటే నేను చెప్పిన ఈ ప్రక్రియను మీరు ఆవు పాలతో చేసుకుంటే శ్రేష్టం. మరి ఆవు పాలే ఎందుకు అనేసి అంటే ఇక్కడ కూడా మళ్ళీ రీజన్ ఉంది. ఇక్కడ మీరు ప్రశ్న రావాల్సిందే కదండి, ఎందుకు అనేసి అడిగారు కదా. సో అరగడానికి ఈజీగా ఉండే పదార్థం ఏంటంటే ఆవు పాలు. కొంతమంది ఏంటంటే నాకు ఆవు పాలు పడటం లేదండి అనేసి అంటారు. మరి ఏమవుతుంది? మోసతలు ఉన్నాయి అంటారు. శరీరంలో ఆవు పాలు కానీ ఆవు పెరుగు కానీ ఆవుకు సంబంధించిన పంచగవ్యాల లోపల ఏ గవ్యం శరీరంలో పోయినా కానీ ఫస్ట్ శరీరాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది ఆవు. అది దగ్గర వచ్చిన వాళ్ళకు దాన్ని ఆరాతోని శుద్ధి చేస్తుంది, దాని గవ్యాలు తీసుకుంటే వాళ్ళ బాడీని శుద్ధి చేస్తుంది. ఈ ఆవుకు స్పెషాలిటీ అన్నట్టు. దాన్ని మనం ఏమనుకుంటాం అంటే మనకు పడట్లేదు అయితే కరెక్ట్ 3 నుంచి 4 రోజులు క్లీన్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్లీ స్టాప్ అయిపోతుంది. అయితే దీని స్పెషాలిటీ ఏంటి తెలుసా? చెడు ఉంటే లోపలికి పోయేసి తీసేస్తుంది. చెడు ఉంటే లోపలికి పోయేసి తీసేస్తుంది. చెడు లేదు మంచిగా ఉంది శరీరం అనుకో సుప్చాప్ బయటకు వెళ్ళిపోతుంది. ఇంతే. చెడు ఉన్న పదార్థాన్ని క్యూర్ చేస్తుంది. ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి ఏం చేయదు, ఆ పార్ట్కి ఎటువంటి రకమైన రియాక్షన్ ఇవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆవు పాలతోనే కాకుండా చద్దన్నం మామూలు పాలతో చేయొచ్చా? దానికి మామూలు పాలతో మనం చేయలేము. ఎందుకు అనేసి అంటే అరగడానికి హార్డ్ ఉంటుంది. అండ్ ఈ కాలం లోపల ఏం చేస్తున్నారంటే టీకాలు ఇచ్చేసి పాలు తీస్తున్నారు. మీరు చూడండి, పాలు మధురంగా ఉండాలి, స్వీట్నెస్ ఉండాలి. ఇప్పుడు వచ్చే ప్యాకెట్ పాలపై వాసన చూడండి, మీకు వాసనే రాదు, అసలు అవి పాలలానే అనిపించవు. ఒకటి చెప్పండి, మన తెలంగాణ మొత్తకు ఒక 2 టన్నుల పాలు అవసరం ఉన్నట్టు అనుకోండి. మన అన్ని ఆవులు గేదెలు మొత్తం కలిపినా కానీ 1 టన్ను ఇవ్వవు. మరి 2 టన్నుల సప్లై చేసేసి మళ్ళీ పాలు మిగులుతున్నాయి అంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మిగతా సగం ఎక్కడో అక్కడ జరుగుతుంది అన్నట్టే కదా. మిలా తప్పకుండా జరుగుతుంది. పోనీ నువ్వు సగంకి సగం నీళ్లు కలిపినా కానీ మళ్ళీ ఆ సగం అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి దానికన్నా కెమికల్ వేసేసి నువ్వు ఏదో ప్రాసెస్ చేయాల్సిందే కదా. మళ్ళీ అలాంటప్పుడు అవి నువ్వు తీసుకుంటే 8 సంవత్సరాలు పాప కూడా పెద్ద మనిషి అయిపోతుంది. ఇక్కడ ఎందుకు? హార్మోనల్ చేంజెస్, బ్యాలెన్స్ వస్తుంది. ఇక్కడ హార్మోనల్ చేంజెస్ వస్తుంది కదా. ఇక్కడ మీరు ఇక్కడ DNA స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది కదా. ఇలాంటి పాలు గర్భవతులు తాగిండ్రే అనుకో పుట్టబోయే పిల్లడు పాడైపోతున్నాడు. శరీరంలో బలం ఉండదు, ఏముండదు. మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ అవే పౌడర్ పాలు అవే తాగిపిస్తున్నారు. చెప్పండి, ఎవరు తాగిపిస్తున్నారు ఆవు పాలు? ఇప్పుడు నాకంటే తెలుసు కాబట్టి మా ఆవిడ ఆదిలాబాద్లో ఉంటుంది, అక్కడంతా గిరిజనులు ఉంటారు, ఆవులు ఉంటాయి. కాబట్టి నా కూతురు కోసం నేను అక్కడ ఆవు పాలను సెట్ చేశాను కాబట్టి రోజు ఆవు పాలే తాగిపిస్తారు అక్కడ. ఇప్పుడు నా పాప 1.5 కిలోల నుంచి 3 కిలోలు అయిపోయింది ఈ 2 నెలల్లో. అంటే ఆవు యొక్క మహత్య కదా అది. కానీ ఇప్పుడు ఆవులు కూడా తగ్గిపోయాయి కదండి. ఆవులు తగ్గిపోయాయి అనేసి అంటే దాన్ని మనం ఒక పద్ధతిలో చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? దాన్ని మనం రక్షించాలి. ఓన్లీ దాన్ని మనము పాల కోసమే అని కాకుండా దాన్ని మనము ఆర్థికంగా దృష్టితో కూడా చూడాలి. ఆర్థిక దృష్టితో చూడాలి అనేసి అంటే కరెక్ట్గా మందులు చేసినాం అనుకోండి, గోమూత్రం కూడా డబ్బులే సంపాదిస్తుంది కదా. కరెక్ట్ దాన్ని ఆర్థిక దృష్టితో చూస్తే గోమయ వసతే లక్ష్మి అనేసి అన్నారు. గోమయాన్ని కరెక్ట్ పిడికలు చేసి దాని యొక్క ధూపబత్తిలు ఇవన్నీ చేసేస్తే ఇది కూడా ఇన్కమే కదండి. ఆ గోమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసి పొలాల్లో వేస్తే ఎరువుగా మారిపోయేసి మనకు తిండి పెడుతుంది కదా, పంట కూడా వస్తుంది కదా. మరి ఇన్నిగానం లాభాలు ఉండేసి స్వల్పాపేక్ష కోసం అది ముసలిదైపోయింది, అది ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ కట్టుకోళ్ళకి అమ్మేస్తున్నారు వీళ్ళు. అప్పుడేమవుతుంది దాని పరిస్థితి? అప్పుడు మనం నమ్ముకున్న తల్లిని ఇంకోళ్ళ చేతులకు ఇచ్చినట్టు అయిపోతుంది. ఎంత బాధాకరమైన విషయం ఇది. సో దానికోసం కూడా మన రైతులు కూడా ఆలోచించాలి. అది మన తల్లి. అలాంటప్పుడు మన పొలంలో పెట్టేస్తే అది చనిపోయిన తర్వాత పొలంలో పెట్టేస్తే
దాని యొక్క బాడీ జీర్ణం అయిపోయేసి అక్కడ ఉన్న భూమిని సస్యశ్యామలం చేస్తుంది తెలుసు. ఇది అస్సలు తెలియదండి. అంటే ఆవు ఉన్నంత వరకు మనకి మంచి చేస్తుంది అని తెలుసు, కానీ ఈ విషయం అయితే మాత్రం దాన్ని తెలియదు. ఖననం చేసే ఒక ప్రక్రియ ఉన్నది. ఓకే. దీనికి ఏం చేస్తారు, సున్నము ఉప్పు రెండు కలిపేసి దాన్ని పాతి పెడతారు. ఓకే. పాతి పెట్టేసి ఉంచేసిన తర్వాత కరెక్ట్ సంవత్సరం తర్వాత తీస్తారు తీస్తారు కూడా. తీస్తే దాని లోపల ఎముకలు తప్పించి ఇంకా వేరే ఏముండవు. మిగతాది అక్కడ ఏదైతే ఉన్నదో ఆ మట్టిని ఎరువుగా వాడుకోవచ్చు. అలా వాడుకోవడం వల్ల అదంతా ఎరువు అయిపోతుంది. అంతా ఎరువైపోతుంది. ఓకే. దాన్ని మనం పంటలో వేసేసాం అనుకోండి, మీకు రెట్టింపు పంట వస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే బతుకుండంగా పాలిస్తుంది, బతుకుండంగా మన గోమూత్రం ఇస్తుంది, పేడ ఇస్తున్నది. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ చనిపోయిన తర్వాత దాని శరీరాన్ని ఎరువుగా మార్చుకొని మళ్ళీ భూమిలో కలిసిపోయేసి మనకు మళ్ళీ తిండిని ఇస్తున్నాయి. ఓకే. ఎట్లా చేసినా కానీ మళ్ళీ శరీరం లోపలికి వెళ్తున్నాయో లేవా? అవును. అందుకోసం ఏమన్నారంటే భూమిని ఆవుని మంచిగా చూసుకున్నాం అనుకోండి, శరీరం బాగుంటుంది. ఓకే. అంతేనా కాదా? చాలా మంచి విషయం సార్.